రాష్ట్ర మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో టెట్ అదేవిధంగా డిఎస్సి గురుకుల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో మనము 7th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కావచ్చు, ఏ రకంగా చేయాలనేటువంటిది ఈజీగా ఏ రకంగా మనము చేస్తే అర్థమవుతుంది అనేటువంటిది తప్పకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మన యాప్ని కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లే స్టోర్ నుంచి. చూద్దాం, ఒక్కసారి మనం చూసినట్లయితే 7th క్లాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ అనేటువంటిది, వొకాబులరీ అనేటువంటిది చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మొదట ఇక్కడ చూడండి వొకాబులరీ. ఇక్కడ చూడండి వొకాబులరీ ఇచ్చాడండి, పేజ్ నెంబర్ 7. ఓకే, వొకాబులరీ. ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్. రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద ఈచ్ సెంటెన్స్. అంటే అండర్లైన్ చేసినటువంటి పదానికి ఉన్నటువంటి సేమ్ మీనింగ్, అంటే సేమ్ మీనింగ్ అవ్వచ్చు, లేకుంటే సినానిమ్ అనేటువంటిది కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూసినట్లయితే, హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు సెండ్ ఏ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. చూడండి కంట్రీ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్ అనేటువంటిది ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాం మనము. టౌన్ మౌస్ అంటే టౌన్లలో నివసించేటువంటి మౌస్. కంట్రీ మౌస్ అంటే ఏంది, విలేజ్లో నివసించేటువంటిది. ఇట్లా కంట్రీ సైడ్ అన్నాడు అంటే ఇట్ ఈస్ మీన్స్ విలేజ్ సైడ్. కాబట్టి కంట్రీ సైడ్ అంటే అర్థమైందండి, విలేజ్ సైడ్ అని అర్థం అండి. ఒకసారి చూద్దామండి. ఏ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్ కాదు. నైబరింగ్ కంట్రీ, కంట్రీ అంటే దేశం, పక్క దేశం కాదు. ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్ అండ్ వుడ్స్. అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటిది, బయట ఉన్నటువంటిది ఏవైతే పొలాలు ఉంటాయో ఏ విధంగా మనము చెప్పుకుంటామో పల్లెటూరు అని. కాబట్టి సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్. ప్యాక్డ్ అంటే మనకు అంటే సర్దుకోవడం అన్నట్టు, ప్యాక్ చేసుకోవడం. పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ కెన్ బి స్టోర్ చేసుకోవడమా కాదండి. పుట్ ద క్లాత్స్ ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. కాబట్టి నేను బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా అంటే వేరే ప్లేస్కి వెళ్ళడానికి మనం ఏం చేసుకుంటామండి, బ్యాగ్ అనేటువంటిది ప్యాక్ చేసుకున్నాను అన్ని వస్తువులు. కాబట్టి పుట్ క్లాత్స్. ఓకే, సెకండ్ వన్ బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే, ద డే వాస్ బ్రైట్ అండ్ సన్నీ. సన్నీ అంటే ఏంటండి, ఎండ. కామన్గా మనకు తెలిసినటువంటిది ఎండ అన్నట్టు. విత్ ఏ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్. సన్ అంటే సూర్యుడు నుంచి చాలా బ్రైట్గా కాంతి రావడం అనేటువంటిది కామన్. ఓకే, విత్ ఏ కూల్ విండ్ ఫ్రమ్ ద ఈస్ట్ విత్ రెయిన్. ఈ రెండు కావు. కాబట్టి లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్. కాబట్టి ఎండ కొట్టినప్పుడు చాలా బ్రైట్గా కనబడతాడు సన్. కాబట్టి దానికి సన్నీ అంటే ఆన్సర్ ఏ ఆన్సర్ అవుతుంది. హీ నిబ్బుల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. నిబుల్డ్ అనేటువంటిది మీనింగ్ ఏంది అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. నిబుల్డ్ అంటే స్మాల్ క్వాంటిటీ అని అర్థం అండి. టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ స్లైట్ ఇంట్రెస్ట్. కాబట్టి ఫోర్త్ వన్ బి ఆన్సర్ అవుతుంది. ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్. అరైవ్డ్ అంటే చేరుకోవడం. లెఫ్ట్ ఫర్ విడిచిపెట్టడమా, గాట్ ఆఫ్ అంటే అక్కడికి వెళ్ళడమా, లెఫ్ట్ ఏ ప్లేస్. కాబట్టి బి ఆన్సర్ అవుతుంది, చేరుకోవడం అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి అవకాశం ఉంది. వీలైతే తప్పకుండా ఈ క్లాస్ అర్థమవుతుందా లేదా అనేటువంటిది క్లియర్ కట్గా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ అప్రోప్రియేట్ ఫ్రేజెస్ గివెన్ బిలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఇచ్చినటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి దెర్ ఆర్ 1 2 3 4 5. There are the 5 phrases here. Wherever the phrase suitable we have to write in them. Okay, ఒక్కసారి ఇక్కడ ఇచ్చినటువంటి రాంబాబు started his journey to his grandfather's village in Warangal district. He caught a train to reach the village. The train arrived at the station. At the time he was hungry and thirsty. As soon as he dashed the train, he got off
the train. He wanted to drink and eat something. So he dash అనేటువంటిది ఇచ్చిండు. He looked around, but but found nothing to eat or drink. He started walking towards his grandfather's house. On the way, he found a shop which was dash cool drinks, full of cool drinks. కాబట్టి full of cool drinks. He had dash money. He has plenty of money. So he bought a cool drink and a dash piece of bread. ఓకే, ఇట్లా అంటే ఇక్కడ షూటబుల్ ఏదైతుంది అనేటువంటిది ఒకసారి చూసి మనం రాసి సరిపోతుంది. ఇది చాలా ఈజీ అండి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్. ఐడెంటిఫై ద అండర్లైన్ ఎక్స్ప్రెషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ కేన్, ద ఎక్స్ప్రెషన్ షుగర్ కేన్ ఈజ్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ అంటే షుగర్ అనేటువంటిది ఒక నౌన్ అండి, కేన్ అనేటువంటిది ఒక నౌన్. రెండు నౌన్లు కలిసి ఒకే నౌన్ కిందికి రావడానికి కాంపౌండ్ నౌన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. షుగర్ ప్లస్ కేన్, షుగర్ కేన్. నౌ రీడ్ యువర్ లెసన్ అండ్ పిక్ అవుట్ అట్లీస్ట్ 2 కాంపౌండ్ నౌన్స్ను మీరు కలెక్ట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. లెట్ us ఫ్రమ్ సమ్ కాంపౌండ్ నౌన్స్ నౌ. ఓకే, జైన్ ఈచ్ వర్డ్ ఇన్ కాలమ్ ఏ అండ్ సూటబుల్ వర్డ్ కాలమ్ బి. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని ఇవన్నీ కూడా నౌన్స్ అండి, ఇవన్నీ కూడా నౌన్, ఇక్కడ కూడా నౌన్స్. ఈ రెండు కలిపితే కాంపౌండ్ నౌన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ బర్త్ డే, కాబట్టి ఇక్కడ బర్త్ డే రాసిండు. డోర్ అనేటువంటిది ఇచ్చిండు, డోర్. తర్వాత ఇక్కడ బెల్, డోర్ బెల్, కాబట్టి ఏమొస్తుంది, డోర్ బెల్. తర్వాత ఫైర్ ఇచ్చిండు, ఇక్కడ వుడ్, ఫైర్ వుడ్. ఓకే, తర్వాత హ్యాండ్ కర్చీఫ్. తర్వాత మూన్ లైట్, మోటార్ సైకిల్. తర్వాత సన్షైన్. తర్వాత ఈ గేట్కి ఏమొస్తుంది అనేటువంటిది రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. గేట్ వే. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని ఏమని అంటామండి అంటే మనం కాంపౌండ్ వర్డ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ బర్త్ డే అనేటువంటిది వచ్చింది, అదే రకంగా ఇక్కడ డోర్ బెల్ అనేటువంటిది వచ్చింది, ఫైర్ వుడ్ అనేటువంటిది, హ్యాండ్ కర్చిప్, మూన్ లైట్, మోటార్ సైకిల్, సన్షైన్, గేట్వే. ఓకే, ఇవన్నీ కూడా కాంపౌండ్ వర్డ్స్ కిందకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ గ్రామర్ పార్ట్ ఇంపార్టెంట్ అండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. క్వైట్, క్వైటర్, క్వైటెస్ట్. ఇక్కడ చూడండి, మనము ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. వీటిని అడ్జెక్టివ్స్ అంటాం, బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ, ద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఇక్కడ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఇచ్చారు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఎప్పుడైనా ఈఆర్ తోటి ఎండ్ అయితే దానికి కంపారిటివ్ డిగ్రీ, ఈఎస్టీ తోటి ఎండ్ అయితే సూపర్లేటివ్ డిగ్రీ. ప్రారంభంలో మోర్ తోటి ప్రారంభం అయితే కంపారిటివ్ డిగ్రీ, ఇక్కడ ప్రారంభంలో మోస్ట్ తోటి ప్రారంభం అయితే సూపర్లేటివ్ డిగ్రీ. ఒక్కసారి ఇక్కడ అడ్జెక్టివ్స్ అనేటువంటిది ఇచ్చారు, వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. యూజువల్లీ షార్ట్ వర్డ్స్ టేక్ ఈఆర్. చిన్నగా ఉండేటువంటి పదాలు ఈఆర్ను తీసుకుంటాయి. ఒకవేళ ఈఎస్టీ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీలో తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటిని సఫెక్సెస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వెనుక వచ్చి చేరుతున్నాయి కాబట్టి సఫెక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డార్క్, డార్కర్, డార్కెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. చాలా ఈజీ అండి. నెక్స్ట్ రిచ్, రిచర్, రిచెస్ట్, సేఫ్, సేఫర్ అండ్ సేఫెస్ట్, క్లెవర్, క్లెవరర్, క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్. ఓకే, తర్వాత బ్రైట్, బ్రైటర్, బ్రైటర్, బ్రైటెస్ట్. ఓకే, ఈ రకంగా ఇక్కడ ఈఆర్ తోటి ఎండ్ అవుతుంది, ఇక్కడ ఈఎస్టీ తోటి ఎండ్ అవుతుంది. ఇప్పుడు చెప్పేటువంటిది ఇంపార్టెంట్. వర్డ్స్ విత్ 2 or more than
2 syllable టేక్ మోర్ అండ్ మోస్ట్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. ఇక్కడ 2 syllable అనేటువంటిది ఇచ్చిండు. యూస్ఫుల్, యూస్ఫుల్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్, మోర్ ఇంట్రెస్టెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్, more doubtful, most doubtful, more precious, most precious, important, more delicious, most delicious, more dreadful, most dreadful, more cheerful, most cheerful. ఓకే, ఈ రకంగా ఇంకా కొన్ని ఏమవుతుందంటే అన్లైక్ ద అబోవ్ సమ్ వర్డ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ ద అదర్ డిగ్రీస్, వేరే డిగ్రీస్గా మారుతున్నాయి కొన్ని పదాలు. అవి కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి ఇంపార్టెంట్ అంటే చూడండి, మచ్, మోర్, మోస్ట్ అనేటువంటిది వస్తుంది. తర్వాత గుడ్, తర్వాత కంపేర్డ్, గుడ్, బెటర్, బెస్ట్, ఇంపార్టెంట్ అండి. తర్వాత బ్యాడ్, వర్స్, ఇంపార్టెంట్ ఇవన్నీ, వర్స్ అండ్ వర్స్ట్. తర్వాత ఫార్, ఫర్దర్, ఫర్దర్, ఫార్దెస్ట్, ఇంపార్టెంట్. ఇవన్నీ గుడ్, బ్యాడ్ చాలా సందర్భాలలో మనం ఐడెంటిఫై చేయడానికి అవసరమవుతుంది. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ నోటీస్ అండర్లైన్ వర్డ్ మే. మే స్టే విత్ యూ. ఇక్కడ చూడండి, మే అనేటువంటిది ముందరకు వచ్చింది అనుకోండి, అది పర్మిషన్ కానీ అర్థం అండి. పర్మిషన్ ఇంపార్టెంట్, పర్మిషన్ తీసుకోవడానికి. అండ్ అలా మే ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ గివ్ పర్మిషన్ ఇన్ ద ఫార్మల్ వే. గివ్ పర్మిషన్ కావచ్చు, లేకుంటే టేక్ పర్మిషన్ కావచ్చు. ఇక్కడ చూడండి, మే అనేటువంటిది ముందరకు వస్తేనేమో టేక్ పర్మిషన్, మే అనేటువంటిది సబ్జెక్టు తర్వాత వచ్చిందనుకోండి అప్పుడు గివ్ పర్మిషన్ అవుతుంది. ఒక్కసారి సేమ్, బట్ కెన్ ఈస్ యూజ్డ్ టు టేక్ అండ్ గివ్ పర్మిషన్ ఇన్ ఇన్ఫార్మల్ వే. ఫార్మల్ వేలో పర్మిషన్ తీసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మేను ఉపయోగిస్తాము. అది ఫార్మల్ వే. ఫార్మల్ అంటే ఏంది, మనకంటే పెద్దవాళ్ళ దగ్గర, టీచర్స్ దగ్గర, ఆఫీషియల్స్ దగ్గర మనం తీసుకోవడానికి మే వాడతాం. అదేవిధంగా ఫ్రెండ్స్ దగ్గర మనము పర్మిషన్ తీసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి క్యాన్ అనేటువంటిది వాడతామండి. క్యాన్ ఐ లీవ్ దిస్ ప్లేస్, టేకింగ్ పర్మిషన్, ముందుకు వచ్చింది కాబట్టి పర్మిషన్. యూ క్యాన్ గో నో, గివింగ్ పర్మిషన్. అందుకనే చెప్పాను, సబ్జెక్ట్ తర్వాత కెన్ వస్తేనేమో గివ్, సబ్జెక్ట్ కంటే ముందే కెన్ వస్తేనేమో టేకింగ్. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మే హ్యాస్ అనదర్ యూస్ ఆల్సో. మే టేక్ అండ్ గివ్ పర్మిషనే కాకుండా ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, పాసిబిలిటీకి సంబంధించినటువంటి దాన్ని కూడా. పాసిబిలిటీ అంటే వీల్, అంటే అయితే అవ్వచ్చు. ఇట్ మే రైన్ టుడే, ఈరోజు వర్షం పడితే పడవచ్చు, అంటే పాసిబుల్ ఉంది అది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మే గురించి రెండు రకాలుగా, టేక్ పర్మిషన్ గురించి అండ్ గివ్ పర్మిషన్ గురించి అండ్ పాసిబిలిటీ గురించి మూడు యూసేజ్ చెప్పాడండి. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మే ఐ కమ్ ఇన్ సార్ అనేటువంటిది ఏంది, మే ముందరకు వచ్చింది కాబట్టి టేకింగ్ పర్మిషన్, కాబట్టి బి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అండి. నెక్స్ట్ వన్, సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అంటే అది అంటే సింధు నెక్స్ట్ మంత్ ఇండియాకు రావచ్చు. అంటే ఇక్కడ సింధు అనేటువంటిది రావచ్చు అని చెప్తా. ఎక్స్ప్రెషన్ పాసిబిలిటీ అనేటువంటిది సి అవుతుంది. యూ మే యూస్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్ అనేటువంటిది ఏంది, ఏమవుతుందండి, మే అనేటువంటిది తర్వాత వచ్చింది గివింగ్ పర్మిషన్. చాలా ఈజీ. కెన్ అనేటువంటిది ముందరకు వచ్చింది కాబట్టి కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. కెన్ అనేటువంటిది ముందరకు వచ్చింది కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి, టేకింగ్ పర్మిషన్. తర్వాత ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఎందుకు, ద డాగ్ మే అటాక్ అంటే ఆ కుక్క అటాక్ చేయొచ్చు, నువ్వు పరిగెత్తి, ఒకవేళ నువ్వు పరిగెత్తే అది అటాక్ చేయొచ్చు, దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ అనేటువంటిది. అంటే మే అనేటువంటిది ఫార్మల్ వేలో, అదేవిధంగా కెన్ అనేటువంటిది ఇన్ఫార్మల్ వేలో, అదే రకంగా మే అనేటువంటిది టేక్ పర్మిషన్ అండ్ గివ్ పర్మిషన్కు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. ద బాయ్ సీమ్స్ టు
cry if you do not buy an ice cream for him, expressing మే ఉపయోగించరేమన్నాడు. సీమ్స్ టు ప్లేస్లో ఇక్కడ మే రాస్తే సరిపోతుంది. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. ఇక్కడ చూడండి మే యూజ్ చేసి రాయమన్నాడు. ఇక్కడ గివ్ పర్మిషన్ యూజింగ్ మే, గివ్ పర్మిషన్ అన్నాడు అంటే ఏంది, టేక్ పర్మిషన్ అయితేనే ముందరకు వస్తుంది. గివ్ పర్మిషన్ అంటే ఏంది, సబ్జెక్టు తర్వాత వస్తుంది. ఇక్కడ క్యాన్ ఉపయోగించే సందర్భాలలో మనము ఏ ఉపయోగించాలి, ఇక్కడ మే అన్నాడు. యూ మే యూస్ మై కెమెరా, సేమ్ అండి, ఇఫ్ యూ నీడ్. ఓకే, ఇఫ్ యూ నీడ్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. ఇక్కడ కెమెరా తర్వాత కంపల్సరీగా కామా రాయవలేను. హీ సీమ్స్ టు, చూడండి సీమ్స్ టు ఇక్కడ ఏమో ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ అవుతుంది అనేటువంటిది చెప్పే సందర్భాల్లో హీ మే బీ ఏ నైస్ మ్యాన్, అయిపోయా, చాలా సింపుల్ అండి. తర్వాత ఇక్కడ మే అనేటువంటిది టేక్ పర్మిషన్ తీసుకోవడానికి కాబట్టి ముందుకు వస్తుంది. ఫోర్త్ వన్, మే ఐ లీవ్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ నౌ, చాలా సింపుల్ అండి. రాజు ఇక్కడ గివ్ పర్మిషన్ యూజింగ్ మే, గివ్ టేక్ కాదు, గివ్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత రాజు వాంట్స్ టు బదులు ఏం వాడాలి, మే వాడాలి. రాజు మే యూస్ మై వాటర్ బాటిల్ ఇఫ్ యూ వాంట్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మే గురించి మనం చాలా సందర్భాలలో ఉపయోగించాము, చాలా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటిది. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్. ఐ విష్ దేర్ వాస్ అన్ ఎయిర్ కండిషనర్ కోచ్. ద అబోవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్. ఐ విష్ అనేటువంటిది అన్రియల్ పాస్ట్ అనేటువంటిది రియల్ కానటువంటి, గతంలో జరిగినటువంటి రియల్ కానటువంటివి, ఊహాజనితమైనటువంటి ఏవైతే ఉంటాయో ఐ విష్ తోటి చెప్పడం అనేటువంటి జరగాలి. విష్ ప్లస్ సబ్జెక్టు తర్వాత పాస్ట్ టెన్స్ ఉండాలి, ఇంపార్టెంట్. వీటిని అన్రియల్ పాస్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఐఎమ్ సారీ దెర్ ఇస్ నో ఎయిర్ కండిషన్ కోచ్ అనేటువంటిది అర్థం అన్నట్టు, పై దానికి మనకు మీనింగ్ అవసరం లేదు, బట్ ఇక్కడ ఇచ్చారండి, వాటిని ఇచ్చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, విష్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, పాస్ట్ టెన్స్ ఉండాలి, మూడు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకు విష్ ఇచ్చిండు, విష్ తర్వాత ఏముండాలన్నాడు, సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత పాస్ట్ టెన్స్ ఉండాలి. పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం మొత్తంలో ఐ విష్, ఇక్కడ ఐ విష్ అనేటువంటిది ఇచ్చి ఐ హ్యాడ్ ఏ కార్ అనేటువంటిది రాసిండు. ఇప్పుడు మనం కూడా అట్లనే రాయాలండి. అక్కడ ఇచ్చినటువంటి పదంలో మనం కూడా అదే రకంగా రాయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సెకండ్, అనిత వాంట్స్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్. షీ విషెస్ అన్నాడు, మనం ఏం చేయాలి, ఐ విష్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఇట్లా చేంజ్ చేయమని ఏం అడగాలండి. ఇందులో మనం చేయాల్సింది ఐ విష్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఐ విష్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీనుస్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. హీ విషెస్ అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ రాయవచ్చు, ఏం రాయవచ్చు, ఐ విష్ రాసిన తర్వాత ఐ డ్రైవ్ అన్నాడు, మనం ఏం చేయాలి, డ్రోవ్ V2. మై ఫాదర్స్ కార్, చాలా సింపుల్ అండి. నెక్స్ట్, షర్మిల వాంట్స్ టు ప్లే టెన్నిస్ బట్ షీ డజంట్ హ్యావ్ అ టెన్నిస్ రాకెట్. హౌ వుడ్ షర్మిల ఎక్స్ప్రెస్ హర్ విష్? ఓకే, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్. వెరీ సింపుల్ అండి.
ఐ విష్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒకసారి చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఐ విష్ తర్వాత ఐ గాట్, ఇక్కడ గెట్ను గాట్గా మార్చాలి, సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకే, ఐ విష్ తర్వాత తప్పకుండా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నోట్ అని పెట్టి రాసుకోండి. ఓకే, ఇట్ ఈస్ టైం తర్వాత లేకుంటే ఐ విష్ అనే పదాల తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి. నేను డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి టాపిక్ అనేటువంటిది మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది గతంలో. కాబట్టి తప్పకుండా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూసినట్లయితే స్టడీ స్కిల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టడీ స్కిల్స్ పెద్ద ఇంపార్టెంట్ కాబట్టి ఈజీ ఉంటుంది. హౌ మెనీ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గివెన్ టేబుల్? హౌ మెనీ కంట్రీస్? 1 2 3 4 5 6 7 8. ఓకే, వాట్ పీరియడ్ డస్ ద టేబుల్ రిప్రజెంట్? ఏ పీరియడ్ నుంచి చూడండి. వాట్ పీరియడ్ డస్ ద టేబుల్? 2000 to 2006. ఇట్లా. విచ్ కంట్రీ హ్యాస్ ద లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ద 2005? 2005లో లీస్ట్ ఏడ ఉంది? లీస్ట్ అంటే 4.3. ఇట్లా ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రీడింగ్ బి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రీడింగ్ సి. ఒక్కసారి చూసినట్లయితే దీంట్లో ఏమైనా అడిగిందా? లేదు. సో ఈ రకంగా ఫస్ట్ యూనిట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మనం నేర్చుకున్నాం. వీలైతే తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. వీలైతే తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఈ వీడియోస్ అనేటువంటిది మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫర్దర్ ఏ ఎగ్జామ్కైనా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.